ఇక్కడే సి గ్రూప్‌లో ఉండాల్సిన కంబాల అనేటువంటి ఒక సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా 'గంటా చక్రపాణి' లాంటి వాళ్ళు, అన్ని విధాలుగా డెవలప్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా అణగారిన వర్గాలు అవకాశాల పరంగా అణగారిన వర్గాలని వాళ్ళని తీసుకెళ్ళి ఏ గ్రూప్‌లో పెట్టడం కుట్ర అంటే ఒక అనంట. 'గంటా చక్రపాణికి' సంబంధించిన కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు రాగానే, ఆ సామాజిక వర్గానికి మొత్తం వచ్చినట్టు కాదు గదన్నా! ఇప్పుడు నేనున్నా. మేము నలుగురం అన్నదమ్ములం, ఒక సిస్టర్. నేనొక్కడిని ఎమ్మెల్యే అయిపోంగానే, మా నలుగురి స్థితిగతుల్ని మొత్తం పరిపూర్ణమైపోయినట్టు కాదు గదా! మళ్ళీ అదే 10 ఎకరాలు, అదే వ్యవసాయము, అదే జీవితం, అదే గడుపుతుండ్రు. అందుకనే ఇక్కడ మందకృష్ణన్నకి నేను జేసే రిక్వెస్ట్, ఒక ఉద్యమకారునిగా, ఒక జాతి అస్తిత్వాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా నిన్ను ఎప్పుడూ మేము గౌరవిస్తాం. ఎప్పుడూ నువ్వంటే మాకు గౌరవం ఉంటది. కానీ ఇక్కడ సంబంధించినటువంటి అంశానికి వచ్చేసేటప్పటికి కన్విన్స్ జేసేటువంటి కన్విన్స్ జేసేటువంటి ప్రయత్నం జేసి, కన్విన్స్ జేసేటువంటి స్థితిని తను మానుకుంటే మంచిదనేటువంటిది నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిపూర్ణ న్యాయం జరిగిందనేది మీరు యెస్. మీకున్న ఇప్పుడు దీన్ని. ఉన్నటువంటి 15% రిజర్వేషన్‌లో హ్మ్. మాదిగ సామాజిక వర్గానికి 9% మేము షేర్ తీసుకోవటం అంటే 100% మా జాతుల్లో ఉండేటువంటి బిడ్డలకు రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్‌లో 100% మా బిడ్డలకు న్యాయం జరుగుద్దనేటువంటిది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా. హ్మ్. ఘంటాపథంగా చెప్పగలుగుతాను. హ్మ్. మందకృష్ణన్న చేసేటువంటి డిమాండ్ ఏదైతుందో మా జనాభా సంబంధించి పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకున్నప్పుడు, రిజర్వేషన్ పెంచాలనేటువంటిది మనం రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు, ఆ పెంచినటువంటి రిజర్వేషన్‌లో అప్పుడు మన జనాభా ఎక్కువుంది కాబట్టి, ఈ జనాభాకు అనుగుణంగా పెరిగినటువంటి దాంట్లో మాకు షేర్ అడగటంలో తప్పు లేదు. షేర్ తీసుకోవటంలో తప్పు లేదు. షేర్ కోరటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేపించుకొని, దాన్ని గెజిట్ తెచ్చుకొని, గెజిట్ వచ్చిన వెంటనే వచ్చినటువంటి నోటిఫికేషన్‌లో మనం ఇంప్లిమెంటేషన్ చేసుకొని, మన బిడ్డల్ని ఒక ఉన్నత స్థాయికి, మన బిడ్డల్ని ఒక ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఒక అగ్రభాగమైనటువంటి షేర్ తీసుకొని, ఈ జాతిని అగ్రభాగంలోకి నెట్టేటువంటి క్రమం ప్రారంభమైనప్పుడు, ఆ ప్రారంభ దశలోనే ఇట్లాంటి భాష, ఇట్లాంటి విధానము, ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అంటే చేయటం వచ్చిన సరైనది కాదు. వరకు చాలు చెయ్యి చాపుదామని అంటారా? లేదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని, వచ్చినటువంటి దాన్ని మనము దాన్ని యుటిలైజ్ చేసుకొని ఎదుగుదామని చెప్పేసి అంటే చెప్తున్నా నేను. నేనేమంటానంటే జనాభా దామాషా ప్రకారం మీరన్నట్టే రేపు రిజర్వేషన్‌లు పెరిగిన తర్వాత దాంట్లో నుంచి షేర్ అడుగుదాము అని మీరంటున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగలేదు అనేది ఆయన అంటున్నది. యెస్. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గూడా ఇదే జనాభా ఉంది గదా! హ్మ్. 2009 నుంచి 14 వరకు, సో 99 నుంచి 2004 వరకు ఇంప్లిమెంటేషన్ అయింది గదా! అప్పుడు 7% ఉన్నది గదా! అప్పుడెందుకు ఈ భాష రాలేదు? ఇప్పుడు సెపరేట్ అయింది గదా! తెలంగాణ. అప్పుడెందుకు ఈ భాష రాలేదు? హ్మ్. ఒకటి. తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ కమిషన్ ఏసినాం, సబ్ కమిటీ ఏసినాం, రిపోర్ట్ తెప్పించుకున్నాం, అసెంబ్లీలో పెట్టినాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఇది ప్రక్రియనే ప్రారంభం కాలేదు గదా! దేశంలో ఎక్కడ ప్రక్రియనే ప్రారంభం కాలేదు గదా! ఆల్రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కమిటీ ఏసారు గదా! కమిషన్ ఏసారు. ఇంకా కాలేదు గదా! వన్ మెన్ కమిషన్ ఏసారు. ఇంకా కాపోతే దానికి సంబంధించిన ప్రక్రియనే కాలేదు. ముందే ప్రోగ్రెస్ చేసినటువంటి వాళ్ళు నడుస్తుంది. గదా! హ్మ్. అందుకనే ఇయాల ఈ జాతి పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ జాతి యొక్క స్థితిగతులను గమనించి, అధ్యయనం జేసి, ఈ స్థితిగతులను మార్చాలి. ఈ జాతి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు వేగంగా ముందుకొచ్చేసి, వేగంగా అంటే ఈరోజు అసెంబ్లీలో ప్రకటన జేసి కమిషన్ వరకు ఆయన పరిమితం గాలేదు. చెవెళ్ళ డిక్లరేషన్ తర్వాత 2018లో రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఎన్నికలకొచ్చినటువంటి సందర్భంలో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులతో కూడా పంచుకుంది. మొదటి నుంచి 75 పంజాబ్‌కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీని,
ఈ దేశంలో ప్రక్రియ వచ్చిన తర్వాత, రిజర్వేషన్‌ల ప్రక్రియ అమలవుతున్న తర్వాత, ఈ కేటగరైజేషన్ అనేటువంటి దాంట్లో మొదటి నుంచి కట్టుబడి ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అనేక కమిషన్‌లు ఏసింది కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాజ్ ఏ ఎస్సీ శాసనసభ్యుడిని నేను. కానీ సుప్రీంకోర్టులో సంబంధించి నడుస్తున్నటువంటి తీరు, సుప్రీంకోర్టులో బెంచ్ మీదకొచ్చి చర్చలు జరిగేటువంటి, వాదనలు ఇనేటువంటి ఒక పరిస్థితి వచ్చేసినప్పుడు మాకంటే ముందు మా ఎమ్మెల్యేలని పిలుచుకొని, మా దామోదరం రాజనరసింహ గారిని ఫోన్ చేసి, "ఇంగో ఈ ఎమ్మెల్యేలను మీ కాడికి పంపిస్తున్నాను. వీళ్ళని కూర్చోబెట్టుకొని, అడ్వకేట్ జనరల్‌ని పిలిపించుకొని, కేసును పర్స్యూ చేసి, అక్కడ ఢిల్లీలో ఒక పెద్ద అడ్వకేట్‌ని పెట్టండి. ఎన్ని డబ్బులైనా నేనే ఇస్తాను. మీరందరూ ఢిల్లీకి పోండి. ఈ కేసును ఫాలోఅప్ చేసుకోండి. అడ్వకేట్ జనరల్‌తో కోఆర్డినేషన్ చేసుకోండి. దాంట్లో ఇంక్లూడ్ కాండి. మన వాదన వినిపించండి. ఈ జాతికి ఇది అవసరము. ఆ జడ్జిమెంట్ అవసరం" అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కానీ అదే దామోదర్ రాజనరసింహ గారు మా జాతి తరపున వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయ్యారు. మీరు మంత్రి స్థానం నుంచి దిగిపోండి అని నేరుగా బహిరంగంగా ప్రకటన చేసేసారు మందకృష్ణమని. తప్పు. ఇదే మందకృష్ణన్న మేము ముఖ్యమంత్రిని కలవటానికి పోయినప్పుడు దామన్నతోని కలిసి మన ఎమ్మెల్యేలు అందరం ప్రయత్నం చేయాలి. దామన్నకు దీని మీద ఒక క్లారిటీ ఉంటదని చెప్పినటువంటి సందర్భాలున్నాయి. అంటే అప్పుడు న్యాయం చేస్తారనుకున్నారు. 100% చేసిండు. దామోదరం కానీ ఇప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి మీరు దా మా పక్షాన్ని నిలబడలేదు యెస్. అని అంటున్నాం అని అంటారు. దామోదరం రాజనరసింహ పాత్ర ఈ వర్గీకరణ, కేటగరైజేషన్ దాంట్లో చాలా క్రియాశీలకమైనటువంటి రోల్ ఉంది. మాతో పాటు ఎమ్మెల్యేలను ఎంటేసుకొని ప్రతి మంత్రి గడప దొక్కిండు. ప్రతి మంత్రి చుట్టూ తిరిగిండు. తను ఒక మంత్రియే. ఫోన్ చేసి మా వాళ్ళు వస్తుర్రు. మా వాళ్ళు మీకొక వినతి పత్రం ఇస్తారు. మా వాళ్ళు మీకొక అంశాన్ని క్లారిఫికేషన్ చేస్తారు. మా వాళ్ళ బాధ చెప్తారు. ఇనండి అని చెప్పేసి పంపియొచ్చు. కానీ తనే ఎంటేసుకొని అందరు మంత్రుల కాడికి తిరిగిండు. ముఖ్యమంత్రి కాడికి డజన్ల కొద్దీ పోయిండు. ఈ కమిషన్ ఏసినప్పుడు, ఈ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ప్రతి జిల్లాకు ఫోన్ చేసి, అది ఎమ్మెల్యేగా నేను నా పాత్ర కంటే ఎమ్మెల్యేగా మేము ఆడ కూర్చొని చేయాలి. తను ఆడ కూర్చొని నడిపిండు. తను ఆడ కూర్చొని చేసిండు. తను సీరియస్‌గా తీసుకుండు. ఈ కేటగరైజేషన్ కమిషన్ మీద, క్యాబినెట్ సబ్ కమిటీ మీద కోర్టులో కేసులు పడ్డప్పుడు ప్రతి కేసును పర్స్యూ చేసిండు. ప్రతి కేసును పర్స్యూ చేసి ఆ కేసుల్ని క్వాష్ చేయటం కోసం ఆయన పాత్ర నేను దగ్గరుండి చూసినాను. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఒక డిమాండ్ లేపుతున్నాడు. మీరు జాతికి సాధించి పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. దయచేసి మీరు పక్కకు తప్పుకోండి. మాదిగ జాతి నుంచి ఇంకో ఇద్దరికి క్యాబినెట్‌లో రేపు రాబోయే క్యాబినెట్ దీంట్లో అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా అని ఒక ప్రకటన చేసేసారు. ఎట్లా చూస్తారు మీ ఈ ప్రకటన? దామోదరం రాజనరసింహ గారు వారి నాన్నగారైనా, వారైనా ఈ జాతి పక్షాన నిలబడ్డారు. ఈ జాతి కోసం వాళ్ళ తండ్రి గారు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఆ కాంట్రిబ్యూషన్‌ని, ఆ జాతి యొక్క ఔన్నత్యాన్ని గమనించేసి వారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టు కాంట్రిబ్యూషన్‌తోని, వారి యొక్క జాతి పట్ల ఉన్నటువంటి కంప్లిమెంట్‌తోని ఆయనకు మంత్రి పదవి ఇచ్చేసారు. కాబట్టి ఆయన తప్పుకొమ్మని అనేటువంటి రైటు మందకృష్ణన్నకి లేదు. అన్యాయం చేసావు గాబట్టి, చేయలేదు. ఈ విషయంలో ఫెయిల్ అయ్యావు అస్సలు గాబట్టి, చేయలేదు. నాకు ప్రత్యర్థి అయినా కూడా వివేకే తన పంతం నెగ్గించుకున్నాడు. వివేకే ఎక్కువ తీసుకెళ్ళాడు. నాకు ప్రత్యర్థి అయినా కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన పాస్ అయ్యాడు అని. అంటే వివేకు 6% 9% తీసుకుపోలేదు గదా! అంటే వివేకును సమర్థిస్తూ పని చేస్తున్నటువంటి వాళ్ళని నువ్వు నిందిస్తున్నావంటే ఇక్కడ నీ వైఖరి అర్థమవుతుంది గదా! కాబట్టి మా సోదరుడైన, మా బ్రదర్ అయిన మందకృష్ణన్నకు మేము చేసే విజ్ఞప్తి ఏందంటే, ఈ జాతి ఒక నీతి, నిబద్ధత కలిగిన ఒక మాట మీద నిలబడేటువంటి జాతి. ఈ జాతి యొక్క క్రమశిక్షణ, ఈ జాతి యొక్క కమిట్మెంట్ తెలిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఈ జాతితో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా నెమరు వేసుకుంటూ అనేక సందర్భాల్లో మాట్లాడాడు. కాబట్టి ఈ జాతికి ఏ కోశాన అన్యాయం చేసేటువంటి
ఈ జాతికి ఏ కోశాన నష్టం చేసేటువంటి పని రేవంత్ రెడ్డి చేయడు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు.